ఆధార్ స్వదేశీ స్టోర్స్. ఇందులో ప్రతి ఒక్క ఐటెంకి కూడా ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. అందులో ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే దవా చాయ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని అయితే ఇస్తుందనే చెప్పాలి. సాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో డే స్టార్ట్ అవ్వాలంటే టీ కానీ కాఫీ కానీ ఖచ్చితంగా ఉండాలి. మరీ హెల్త్ కాన్షియస్ అయితే గ్రీన్ టీతో డే స్టార్ట్ చేస్తారు. వాటిల్లో కూడా తీవ్రమైన కెఫెయిన్ ఉంది అని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అవి మంచివి కాదు, ఎడిక్ట్ అవ్వద్దు అని చెప్తున్నారు. మరి వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ ఏంటి అంటే దవా చాయ్ అని చెప్పాలి. మరి ఆ దవా చాయ్ ఏంటి, అందులో ఎలాంటి వనమూలికలు ఉంటాయి అండ్ ఈ చాయ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. హరే యా, దవా చాయ్ చాలా స్పెషల్ అని విన్నాము, ఎస్పెషల్లీ గోదావరి స్వదేశీ స్టోర్స్. దాని గురించి యాక్చువల్గా ఈ దవా చాయ్ అనేది ఒకటి వచ్చేసి మీరు అన్నారు కదా ఇంతకుముందు, ఈ చాయ్ తాగితే ఒకటేమో అడిక్షన్ అండ్ కెఫిన్. ఇటు కాఫీలో కూడా కెఫిన్ అండ్ అడిక్షన్స్ ఉంటాయి. అది కంటే ఇంకా అంతకంటే భయంకరం ఏంటంటే వాటిని పండించే విధానం. అంటే ఎప్పుడైనా కూడా ఈ యొక్క తేయాకు తోటలలో కానీ కాఫీ తోటలలో ప్రమాదకరమైనటువంటి గ్లైఫోసేట్ అనేటువంటి గడ్డి మందు బాగా కొడతారనమాట. అమెరికాలో అయితే ఎప్పుడో 35 సంవత్సరాల కింద బ్యాన్ అయినటువంటి గ్లైఫోసేట్ మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రదేశాలలో విచ్చలవిడిగా దొరుకుతుంది. ఈ గడ్డి మందు అంటారు గ్లైఫోసేట్. ఇది కార్సినోజెనిక్, డైరెక్ట్ కార్సినోజెనిక్. మీరు ఉదయం లేవగానే ఎంటీ స్టమక్ గ్రీన్ టీ అని తాగుతున్నారు. గ్రీన్ టీ అంటే తేయాకు పత్తా, అంటే ఆకు మీద ఈ గ్లైఫోసేట్ ఉంటుంది. దాన్ని మీరు డైరెక్ట్ తాగేస్తున్నారు ఎంటీ స్టమక్. అంత ప్రమాదకరం. నేను చెప్పేది తేయాకు గురించి చెప్పట్లే, దాని తయారీ విధానం. సో ఇక్కడ కంపెనీలు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కంపెనీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్లేవర్స్, అడిటివ్స్, టేస్టర్స్, బ్లెండర్స్ ఇలా కెమికల్స్ కలుపుతారు. వాటి సంగతి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీని నుంచి మనం దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలి. మీరు చైనా తీసుకోండి, చైనాలో తేయాకు కంటే ఎక్కువగా ఈ హెర్బ్స్తో కూడిన ఛాయలు తాగుతారు వాళ్ళు. మోస్ట్ రెగ్యులర్గా ఛాయలు రోజు ఒక 10 నుంచి 15 వెరైటీల ఛాయలు, అట్లా ఒక్కొక్క ఏరియాలో 200-300 రకాల యొక్క ఛాయలు తాగుతారనమాట హెర్బల్ తోటి. కానీ ఆయుర్వేదానికి పుట్టినిల్లైన భారతదేశంలో ఒక తేయాకు, అది కూడా బ్రిటిషర్స్ అలవాటు చేయడం వల్ల వచ్చింది తప్ప మిగతా కషాయాల యొక్క తాగడము మర్చిపోయినాం మనం. దీని ఆధారంగా మేము ఈ యొక్క ఛాయ్కి రీప్లేస్మెంట్గా ఆయుర్వేద వనమూలికలతో ఒక ఛాయ్ తయారు చేసాం. దాన్నే దవా ఛాయ్. అంటే మీరు ఏదైతే ఛాయ్ తాగుదాం అనుకుంటారో అది దవా రూపంలో, అంటే మందు రూపంలో వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఆయుర్వేద మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, భారం మెటల్స్ ఉంటాయా, అడ్వర్స్ రియాక్షన్స్ వస్తాయా, ఏమన్నా పథ్యం చేయాలన్నా, ఇలా ఒక అపోహలు నిండి ఉంది. సో మందు తీసుకోండి బాబు అంటే ఎవరు తీసుకోరు ఈ రోజులలో. కాబట్టి ఛాయ్ రూపంలో అంటే ఎవరు అడగరు. అంటే తను మందు తీసుకుంటాడు ఛాయ్ రూపంలో, కానీ ఆ మందు పనిచేస్తుంది. ఇది దవా ఛాయ్ యొక్క ఫార్ములా. దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మెయిన్గా చాలా మందికి ఇప్పుడు రెగ్యులర్గా 10 మందిలో ఖచ్చితంగా 9 మందికి డయాబెటీస్ ఉంటుంది, బీపీ ఉంటుంది. వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి కానీ ఏ విధంగా అయినా ఇది ఉపయోగపడుతుందా? మెయిన్ అంటే అండి బాడీలో క్లీన్సింగ్ వ్యవస్థ. అంటే ఫస్ట్ ఒకటి వచ్చేసి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తింటున్నాం. యాక్చువల్గా ఈ క్రేవింగ్ ఎందుకు వస్తుందంటే, ఆకలి బాగా ఏదో ఒకటి తినాలి అనే క్రేవింగ్ మినరల్స్ డెఫిసిట్ వల్ల వస్తుంది. మినరల్స్ అంటే మనము రెగ్యులర్గా ఈ ఆర్ఓ వాటర్ బాగా తీసుకోవడం వల్ల అందరూ మోస్ట్ కామన్గా ఆర్ఓ వాటర్, ట్రీటెడ్ వాటర్ తప్ప మామూలు వాటర్ ఎవరు తీసుకోవట్లా. కానీ మనకు కావాల్సినటువంటి ఒక 90 రకాల ఆ యొక్క మినరల్స్ మనకు అందట్లేదు. అప్పుడు క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే ఏదో తినాలనిపిస్తుంది. అయితే మనమేమో యాక్చువల్గా ఆ మినరల్స్ తీసుకోక ఆహారం తీసుకుంటున్నాం. సో ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఎప్పుడైతే మితిమీరిన ఆహారం తీసుకుంటామో అది ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. అంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఏదో ఒక భాగంలో ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి, ఆ అవయవం పనిచేయకుండా పోతుంది. సపోజ్ లివర్ సరిగా పనిచేయట్లేదు అనుకోండి, మీకు తెలుసు ఫ్యాటీ లివర్. ఒకప్పుడు ఆల్కహాల్ తాగితేనే ఫ్యాటీ లివర్ వచ్చేది, ఇప్పుడు అట్లా కాదు. మీరు మామూలుగా అన్నం ఎక్కువ తింటే ఫ్యాటీ లివర్ వస్తుంది, తెల్ల అన్నం అంటే కార్బోహైడ్రేట్స్. అట్లా మీరు ప్రతిదీ ఏదైనా ఉంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, అది కణజాలాల వాపు. ఆ కణజాలాల వాపు బ్రెయిన్లో వచ్చింది అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. పైప్ లైన్లలో వచ్చింది అనుకోండి, నాడీ మండలం ప్రాబ్లం వస్తుంది. రక్తనాళాలలో వస్తే అథెరోస్క్లెరోసిస్, రక్తం గడ్డగట్టడాలు. హార్ట్లో వస్తే హార్ట్ బ్లాకేజెస్, హార్ట్ స్ట్రోక్స్. సో అన్నిటికీ మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్.
సో ఈ ఇన్ఫ్లమేషన్ లాంటి వాటిని కంట్రోల్ చేయగలిగేటువంటి వనమూలికలు దవా చాయ్లో ఉంటాయి. టోటల్గా ఎన్ని వనమూలికలు ఉంటాయి అందులో? అన్ని బాడీస్కి అంటే ఒక్కొక్క బాడీ టైప్స్ ఉంటాయి కదా, అందరికీ సెట్ అవుతుందా ఇది? ఇది అందరికీ సెట్ అవుతుందండి. జస్ట్ అందరికీ మనం ఆహారం ఎట్లయితే తింటామో ఇందులో 24 వనమూలికలు ఉంటాయి. ఇవి చాలా రిసెర్చ్ ప్రోడక్ట్ అనమాట. ఈ 24 వనమూలికలు మనం టీ లాగా డికాక్షన్ చేసి తాగితే ఇది ఇమ్యూనిటీ మాడ్యులేటర్ అనమాట. ఇమ్యూనిటీని పర్ఫెక్ట్గా అది ప్లాన్ చేస్తుంది, డిటాక్స్ చేస్తుంది బాడీని, క్లీన్సర్ అనమాట. సో మినరల్స్ అంటాం చూడండి, ఈ హెర్బ్స్ నుంచి మినరల్స్ కూడా అందుతాయి అనమాట. సో అప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాం మనం. అది దవా చాయ్ యొక్క ఒక గుడ్ స్టార్ట్తో మనం ఇది ఎవరైనా తాగొచ్చు, ఎన్నిసార్లు అయినా తాగొచ్చు, ఎంత క్వాంటిటీ అయినా తాగొచ్చు. దీంట్లో ఇంకా కొన్ని యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు, లెమన్ పిండుకోవచ్చు, జింజర్ వేసుకోవచ్చు. మొన్న మొత్తం వర్షాకాలం సీజన్లో అందరికీ జ్వరాలు ఉంటే కొంచెం మేము మిరియాలు వేసాం, అందరికీ దగ్గు, గొంతు నొప్పి తగ్గిపోయింది. అట్లా మీరు దీంట్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది వేడి చేయదు, అట్లాంటి చలువ చేయదు. అన్ని సీజన్లలో, అన్ని బాడీస్కు, అన్ని ఏజ్ గ్రూప్లలో, ఇంకా ముఖ్యంగా ఎవరైనా మందులు బాగా వాడుతున్న వాళ్ళకు ఆ మందుల యొక్క పొటెన్సీని ఎన్హాన్స్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది సపోర్టర్గా. జనరల్గా ఇలాంటి హెర్బల్ టీస్ కావచ్చు, మనకి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఆ వగరు అలా ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం మళ్ళీ కల్తీ తేనె కానీ ఇవన్నీ కలుపుతూ ఉంటాము. మరి ఇందులో న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుందా, లేదంటే మనం ఎక్స్ట్రాగా ఏమన్నా హనీ లాంటివి యాడ్ చేసుకోవచ్చు? ఇందులో న్యాచురల్ స్వీట్స్నెస్ ఏముండదండి, కాకపోతే మన ఇష్టం. ఒకటి వచ్చేసి బెల్లం కలుపుకోవచ్చు, తేనె కలుపుకోవచ్చు, తర్వాత కండ చక్కెర దొరుకుతుంది. ఇంకా ఏమి లేకపోతే ప్లెయిన్గా తాగడం బెస్ట్. కొంచెం లెమన్ పిండుకొని తాగితే చాలా మంచి మేజర్ కప్ 200 ml తాగాలి. పొద్దున ఒక మేజర్ 200 ml కప్, సాయంత్రం ఒక 200 ml కప్ తాగితే చాలా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఎస్, దవా చాయ్ అనేది చాయ్కి రీప్లేస్మెంట్గా అయితే మనం దీన్ని తీసుకోవచ్చు అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా హెల్తీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడున్న డే టు డే లైఫ్లో అటు ఉరుకుల పరుగుల జీవితం కావచ్చు, వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవచ్చు, అలాగే ఈ ఐటీ సెక్టర్లో ఎంప్లాయీస్ ఎక్కువైపోవడం, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మరి వీటన్నిటికీ ఒక సొల్యూషన్ కావాలి అంటే ఇలాంటి హెర్బల్ టీ కనుక తీసుకున్నట్లయితే, అది కూడా కల్తీ లేకుండా, మనం ఏవైతే టీ, కాఫీ, అలాగే గ్రీన్ టీ లాంటికి ఎడిక్ట్ అయ్యామో, సో వాటిని అన్నిటికీ రీప్లేస్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్గా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అండ్ అలాగే ఇందులో న్యాచురల్ స్వీట్నెస్ కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మనము యాడ్ ఆన్స్ ఏవైనా చేసుకుని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఈ దవా చాయ్ని తీసుకోవచ్చు. దీనివల్ల మనకి డీటాక్స్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా అందుతాయని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరి మీరు కూడా ఈ దవా చాయ్ కావాలి, ఇంత హెల్దీ ప్రొడక్ట్ మీరు కావాలి అనుకుంటే తెలుసు కదా ఎక్కడికి రావాలో. కుకట్పల్లి రోడ్ నెంబర్ 1లో ఉన్న గో ఆధార్ స్వదేశీ స్టోర్స్కి అయితే వచ్చేసేయండి.